హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా. చాలామంది వారాహి నవరాత్రుల కోసం ఎరుపు రంగు ఒత్తులు, అలాగే ఆవిడకి అన్నీ ఎరుపు రంగు ఇష్టమైనవి కాబట్టి ప్రతి ఒక్కటి బయట కొనుక్కుందాం అనుకుంటారు. ఒకవేళ టైం ఉండి ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలియదు అనుకునే వాళ్ళ కోసం అమ్మవారి పూజకి ఉపయోగించే పువ్వొత్తులు, అలాగే పొడుగొత్తులు, ఎరుపు అక్షింతలు, మనం వస్త్రం వేస్తాం కదా, ఆ వస్త్రం, వీటిని అన్నిటినీ ఎలాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే 2 రకాలుగా మనకి షాప్లో దొరికేటట్టు ప్లస్ ఇంట్లో ఉండే కుంకుమ ఎవరికైతే అవైలబిలిటీలో ఉంటుందో వాళ్ళకి ఎలాగా చేసుకోవాలి ఇంట్లోనే అన్నవన్నీ అయితే కనుక నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒకసారి చూసేయండి. నేను కార్తీక మాసానికి ఇలాగా విడి దూదినైతే కనుక తెచ్చుకున్నాను అనమాట. ఆ దూది అప్పుడు 50 రూపీస్ తెచ్చుకున్నా. మనకి ఆల్మోస్ట్ కార్తీక మాసంలో సగం డేస్ అయితే కనుక వాడాను, అంటే సగం డేస్ ఉన్నప్పుడు అయితే కనుక తెచ్చుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ దాన్ని వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇలాగా ఒత్తుల నుంచి అయితే కనుక అదే దూది నుంచి ఇలా విత్తనాలు సపరేట్ చేసేసుకుంటా ఉంటాను అనమాట. కుదిరినప్పుడు అంటే ఫ్రైడే సాటర్డే ఇప్పుడు హెడ్ బాత్ చేస్తాం కదా, ఆ హెడ్ బాత్ చేసినప్పుడు ఏదైనా టైం ఉంటే కనుక ఇలాగా విత్తనాలు తీసేసి విడిగా దూదిని పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇంట్లోనే ఎవరైతే దేవుడికి తమ చేతులతో చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అన్నమాట నేను చెప్తున్నా. లేదు టైం లేదు, కొంతమందికి టైం ఉండదు, కొంతమందికి రాదనమాట. రాని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే కనుక చూపిస్తున్నా. అలాగే ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలు మనకి ఇంటి దగ్గర మట్టి ఉంటే మట్టిలో వేసుకుంటే చక్కగా మనకి ఈ దూది మొక్కలు వచ్చేస్తాయి. లేదు అనుకుంటే కనుక బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా అవి పడేయండి, ఎప్పుడో ఒకప్పటికి మొక్కలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు తీసిన దూదిలోంచి మనకి పువ్వులు గుచ్చుకుంటాం కదా, సూది, పెద్ద సూది, అది బొంతలు కుట్టుకునే సూది ఉంటుంది కదా, దాంట్లోకి చిన్న చిన్నగా దూదిని ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా అలా తీసుకోండి. అలా తీసుకొని దాంట్లోంచి ఇలాగా కొంచెం లూజ్గా లాగితే కనుక మనకు ఒత్తు వచ్చేస్తుంది అనమాట. ఇదే ప్రొసీజర్ కావాలంటే మీరు అగరత్తు ఉంటుంది కదా, పైన పౌడర్ కింద ఉన్నదంతా తీసేసి ఆ స్టిక్ ఏదైతే ఉందో ఆ స్టిక్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. అలాగే నాకేంటంటే ఈ సూదితో చేయడం ఈజీగా అనిపించింది. ఎందుకంటే మనం దూదితో ఒత్తి చేసేసిన తర్వాత మనం ఈజీగా అయితే కనుక తీసేసుకోవచ్చు అనమాట. అందుకని ఇవే కాకుండా నార్మల్గా ఇంట్లో ఒత్తులకి అంటే దీపారాధనకు ఒత్తులు చేసుకుంటాం కదా, వాటికి కూడా వీలు కుదిరినప్పుడు, కుదిరిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కుదిరినప్పుడు ఇలా తెచ్చుకొని ఇలాగా దూదిని సపరేట్ చేసేసుకోవచ్చు. చిన్న పీస్ కింద మనం దూదిని తీసుకున్నాం కదా, అంటే రూపాయి బిళ్ళ సైజులో అనుకోండి, ఆ సైజులో అయితే కనుక దూదిని తీసేసుకొని నేను వీడియోలో చూపించినట్టు మన చేతి వేళ్ళు ఉంటాయి కదా, ఎక్కువగా మన చేతి వేళ్ళనే యూజ్ చేయండి. ఫస్ట్ మనకి బండగా వచ్చినట్టుంది కదా, తర్వాత మనం ఇలా చేతి వేళ్ళతోటి మనకు చోపింగ్ బోర్డు మీద కానీ కొంచెం గరుకుగా సానరాయి అంటారు కదా, ఆ రాయి అలాంటివి ఏవైనా ఉంటే దాని మీద ఇలాగా మన చేతి వేళ్ళతో బాగా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక ఈజీగా వచ్చేస్తాయి. చేతి వేలు తర్వాత మీరు అరిచెయ్యి యూజ్ చేయండి. మ్యాక్సిమం చేతి వేలు యూజ్ చేసి ఇలాగ వీడియోలో చూపించినట్టు చేసి మనం లైట్గా విదిలిచ్చామనుకోండి, ఇది సూది కదా, చక్కగా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే 500 to 1000 ఒత్తులు అయితే కనుక అయిపోతాయి. అది విడి దూది ఉన్నప్పుడు, లేదంటే దూదిని తీసుకోవడానికి టైం పడుతుంది అనమాట. అలాగే మనం పువ్వొత్తులను కూడా ఈ వారాహి పూజల్లో అయితే కనుక యూజ్ చేస్తామన్నమాట. ఆ పువ్వొత్తులు ఎలా చేయాలన్నా చూపిస్తున్నాం. విడి దూదిని తీసుకొని ఇలాగ రౌండ్గా వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా చేసుకొని అన్ని పార్ట్స్ నుంచి కలుపుకొని ఇలాగా మనం దూదినైతే కనుక ఒత్తును పెట్టుకోవాలి. ఈ ఒత్తు స్ట్రాంగ్ అవ్వడం కోసం మళ్ళీ కొంచెం కొంచెంగా దూదినైతే కనుక వీటికి పెట్టుకోండి. అలాగే మనకి షాప్లో కొన్నట్టు స్టిఫ్గా రావాలంటే పచ్చి పాలు కానీ కాచిన పాలు కానీ ఉంటాయి కదా, ఆ పాలని ఏదైతే మనం ఒత్తి ప్లేస్లో ఉంటుందో అక్కడ మీరు అప్లై చేయండి. ఒక 5 to 10 minutes ఆరిపోయి మనకి ఒత్తి అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట. మనకి ఒత్తి నుంచొని ఉంటుంది కదా అది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఒత్తి చూపిస్తున్నాను చూసేయండి. సేమ్ అదే ప్రొసీజర్లో మీకు ఈ ఒత్తు పొడుగు అంటే బారు ఎంత రావాలన్నా కూడా సేమ్ ప్రొసీజర్లో మనం దూది పెట్టుకుంటా వెళ్ళిపోతే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఒత్తులన్నిటిని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత మనకి వస్త్రం అంటారు కదా, వస్త్రం ఒకటి, ఇంకొకటి యజ్ఞోపవీతం ఉంటుంది. నాకు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియదు, నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట. అవి 2 కూడా వేస్తారని చెప్పి నేను వస్త్రము అనే అనుకొని నేను చేస్తాను. యజ్ఞోపవీతం కూడా చేస్తారనమాట, దాన్ని కూడా చేసుకోవచ్చు. ఇలాగ నేను ఒకటి చిన్నది వినాయకుడికి, ఒకటి పెద్దది ఏంటంటే అమ్మవారికి వేయడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాం. మనం రెగ్యులర్గా యూజ్ చేసే కుంకుమ కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటాం. వీటితో ఈ ఒత్తులు చేశాను. అలాగే
షాప్‌లో బయట అమ్ముతారు కదా! రెడ్ కలర్ కుంకుమ ఉంటది కదా! మనం సింధూరం అంటాం. కొంతమంది కొన్ని ఏరియాస్‌లో ఆ రెడ్ కలర్ సింధూరాన్ని యూజ్ చేస్తా ఉంటారు కదా! మన సైడ్ ఈ బ్లాక్ కలర్ కుంకుమని యూజ్ చేస్తారు. ఏదైనా ఎరుపు ఒత్తులు లెక్కే వస్తది. కాకపోతే షాప్స్‌లో అమ్మేవి ఇప్పుడు నేను చూపించే కలర్‌లో ఉంటాయి కాబట్టి జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అయితా ఉంటారనమాట. ఆ కుంకుమని తీసుకొని షాప్‌లో అమ్ముతారు కదా! ఆ కుంకుమ తీసుకొని దాంట్లో ఆయిల్ కానీ, అంటే నువ్వుల నూనె కానీ, నార్మల్ కొబ్బరి నూనె కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. 2 రకాలుగా చూపిస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం చేసుకున్న ఒత్తులున్నాయి కదా! ఆ ఒత్తుల్ని ఈ ఆయిల్‌లో డిప్ చేసేస్తే గనక సరిపోతదనమాట. అంతే. ఇవి ఒత్తులు నానిపోతాయి నూనెలో. ప్లస్ మనం నానబెట్టుకుంటే ఎక్కువ సేపు వస్తది కదా! నిలిచి కాలుతాయి అంటారు కదా! ఆ ప్రొసీజర్ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోవచ్చనమాట. మీకు ఇక్కడే డిఫరెన్స్ చూపిస్తాను. కుంకుమ ఒత్తుల్లోనే ఇదిగోండి చూడండి. అదేమో మంచి రెడ్ కలర్‌లో ఉంది. ఇది కుంకుమ. కలర్ బట్టి కుంకుమ గాని, విభూది, పసుపు ఒత్తులు ఏ కలర్ ఒత్తులు కావాలన్నా సేమ్ ప్రొసీజర్‌లో అంటే నేను చూపించేవి 2 ప్రొసీజర్‌లో చూపిస్తున్నా. మనకు బయట షాప్ వాళ్ళు ఇచ్చేవి మనం ఇంట్లో చేసుకోవాలనుకున్నా కూడా. నేను ఫస్ట్ చూపించింది ఆయిల్ కదా! డైరెక్ట్‌గా దీపం ముట్టించేసుకుంటే సరిపోతదనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఇప్పుడు కుంకుమ ఒత్తులు పొడొత్తులు ఉన్నాయి కదా! ఆ పొడొత్తులను చూపిస్తా. ఇప్పుడు సేమ్ దాంట్లో కుంకుమ తీసుకొని ఇందులోకి జవ్వాది పౌడర్ వేయండి. నేను ఫస్ట్ వీడియోలో జవ్వాది పౌడర్ వేయడం మర్చిపోయాను. జవ్వాది పౌడరు ప్లస్ పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం, లేదు ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరం. ఏవైనా కూడా మనకి స్మెల్ కోసం అనమాట. ఇవి బాగా వేసేసుకొని కలిపేసుకోవాలి. మీకు ఇప్పుడు కలుపుకునే ప్లేస్‌లో ఇక్కడ నేను వాటర్ తీసుకుంటున్నా. మీకు రోజ్ వాటర్ ఉంది, లేదు ఇంకా ఫ్లేవర్ అంటే మనకి మంచిగా స్మెల్ వచ్చి, మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చి ఏమైనా ఉంటే గనక వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాననమాట. ఇలాగ మొత్తం అన్నీ కలిపేసుకుంటున్నాను కదా! ఈ కలిపేసుకున్న తర్వాత బుడ్డొత్తులు ఉన్నాయి కదా! బుడ్డొత్తులు ఎదర ఒత్తుంది కదా! మనకి ఇవి కూడా అమ్ముతారు కదా! ఆ షాప్‌లో అమ్మే వాళ్ళైతే ఎలా చేస్తారన్నది చూపిస్తున్నా. ఈ ఒత్తికి మనం ఆల్రెడీ పాలలోకి నలుపుకొని పెట్టుకున్నాం కాబట్టి మంచి స్టిఫ్‌గా వచ్చేస్తదనమాట. ఈ ఎదర కొనలు అంటే ఒత్తి ఏదైతే ఉందో ఆ ఒత్తికి పెట్టుకోవడం. అలాగే వస్త్రం ఉన్నది కదా! ఆ వస్త్రానికి కూడా సేమ్ అంతే. మన దగ్గర ఎంత పొడుగు వస్త్రం ఉంటే అంత పొడుగు వస్త్రానికి ఈ కలర్ అంటే కుంకుమని అప్లై చేసేసుకోవడమే. మీకు ఈ కుంకుమ అవైలబిలిటీ లేకపోతే మనం దేవుడికి ఏ కుంకుమతో పూజ చేసుకుంటే ఆ కుంకుమతో హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అదే కుంకుమ కావాలి అన్నదైతే రూల్ లేదనమాట. అలాగే నేను పువ్వొత్తులను కూడా నేను విడిగా చేసుకొని పెట్టుకున్నా. అంటే బ్లాక్ కలర్ కుంకుమ ఉంది కదా! మెరూన్ కలర్. ఆ మెరూన్ కలర్ కుంకుమతో అవి కూడా చేసుకొని పెట్టుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూసేయండి. నేను వీలు కుదిరినప్పుడు చేసుకుంటా ఉంటా. నార్మల్‌గా ఈ వారాహి నవరాత్రులు లేదంటే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కాదు. నేను కుదిరినప్పుడు ట్యూస్‌డే, ఫ్రైడే ఇలాగ ఎరుపు ఒత్తులనైతే గనక వెలిగించుకుంటాననమాట. మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా! పొడుగొత్తులకి, పువ్వొత్తులకి. అలాగే పొడుగొత్తులు నూనెవి అయినవి ఇప్పుడు మనం సేమ్ ఏం వాటర్‌లో అయితే వేసుకున్నామో ఆ వాటర్‌లో ఇప్పుడు ఈ పొడుగొత్తులన్నిటిని వేసేసుకోండి. మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువగా తీసుకొని ఒకేసారి ఆరబెట్టేసుకుంటే సరిపోతదనమాట. ఇంకా కొంచెం లూజ్‌గా ఉన్నా పర్లేదు. వాటర్ అనేవి నేను తీసుకున్న ఒత్తులకి వాటర్ అనేది కరెక్ట్‌గా సరిపోయింది కదా! అందు గురించి అని చెప్పి నాకు అది కరెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు వీటినన్నిటిని విడిగా తీసుకొని ఇలాగా ఏదైనా షీట్‌లో నీడలో మాత్రమే ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టకూడదు. మీరు సేమ్ ప్రొసీజర్ కొట్టు దగ్గర నుంచి మనం ఒత్తులు తెచ్చుకుంటాం కదా! ఆ ఒత్తులను కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోవచ్చనమాట. నేను ఒక్కొక్కసారి కొట్టు దగ్గర ఉన్న ఒత్తుల్ని తీసుకుంటా. ఇప్పుడు నా దగ్గర దూది అవైలబిలిటీలో ఉంది. నేను ఓన్‌గా చెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి చేశాననమాట. అలాగే మనకి నెక్స్ట్‌గా ఎరుపు అక్షింతలనేవి వాడుతా ఉంటాం కదా! ఎరుపు అక్షింతలు కానీ, ఎరుపు ఒత్తులు కానీ, పువ్వొత్తులు ఏ ఒత్తులు అయినా ఎరుపు రంగువి మనం ఈ నవరాత్రులనే కాదు నార్మల్ డేస్‌లో అంటే ఫ్రైడే, ట్యూస్‌డే కూడా వెలిగించుకోవచ్చు. తప్పేం లేదనమాట. ఇలాగ బియ్యం తీసుకొని దాంట్లోకి కుంకుమ వేసుకున్న తర్వాత నేను కొంచెం ఆవు నెయ్యిని వేసుకున్నాను. ఆవు నెయ్యి ప్లేస్‌లో నూనెను కూడా మనం వేసుకోవచ్చు. అది దీపారాధన నూనె ఉంటది కదా! ఏ నూనెనైనా వేసుకోవచ్చు. ఇంతేనండి. మనం వారాహి నవరాత్రులకి ఎరుపు పొడుగు ఒత్తులు, పువ్వొత్తులు అలాగే వస్త్రం, ఎరుపు అక్షింతలనేవి కుంకుమతో చేశాను. ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి చక్కగా మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసేయండి. మనకి రాబోయే థర్స్‌డే అంటే 26థ్ నుంచి స్టార్ట్ అయితాయి కాబట్టి ఈలోపు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఇలా ఇంట్లో హ్యాపీగా చేసేసుకోండి. టైం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అన్నవాళ్ళు. మనీ మ్యాటర్ కాదు కానీ మన చేతులతో మనం దేవుడికి చేసింది ఎలాగైనా స్పెషాలిటీ కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.